హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. ఇదైతే ఇప్పుడే పెట్టించాను. వీడియోలో ఎలా కనిపిస్తుంది ఏంటి అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో వాటికే తెలీదు. కొత్త లీవ్స్ వస్తున్నాయి తెలుసా. సో అలా పక్కన పెట్టేస్తే మీకు ఒక చిన్న షాపింగ్ హాల్ అయితే షేర్ చేస్తాను. నేను షాపింగ్ అంటే పర్సనల్గా ఈ కాస్మెటిక్స్ అవి ఇవి ఏం పెద్దగా కొనట్లేదు. కాకపోతే ఈ స్మిటన్ ట్రయల్ ప్యాక్స్ మాత్రం తీసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే బడ్జెట్లో మనకి మంచి మంచి బ్రాండెడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ ప్యాక్ మొత్తం వచ్చేసి ప్రైస్ ముందే చెప్పేసిన 230 చేంజ్ అనమాట. 230 అనుకోండి, 235. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఏం కౌంట్ చేస్తారో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి. ఈలోగా నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఈ వాటర్లో కొంచెం మిరియాలు కొంచెం లవంగాలు ఉన్నాయి. సో ఈ వాటర్ ఎలా తాగుతున్నాను ఏంటి అని కొంచెం ఆ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. దాన్ని ఏమంటారు, ఉసిరికాయ మనం డైలీ తాగలేము కదా. సో ఆ ఉసిరికాయని ఎండబెట్టిన పీసెస్ని వాటర్లో నైట్ సోక్ చేసి డే అంతా ఆ వాటర్ తాగేలాగా చూస్తూ ఉన్నాను. సో చూస్తున్నారు కదా, బాటిల్ అయితే ఎంతో బాగుందో. ఇలా నా మార్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈరోజు మంచి స్ప్రౌట్స్తో ఒక సింపుల్ కట్లెట్ అయితే చూపిస్తున్నాను. ఈ కట్లెట్ ఎంతో బాగుంది తెలుసా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నాకు చేతికి వచ్చింది యాడ్ చేసుకుంటూ వెళ్ళా అనమాట. జనరల్గా అన్నీ అంతే కదా, ఆనియన్ మిర్చి అలా ఇలా యాడ్ చేసి చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే డీప్ ఫ్రై చేసేస్తే మళ్ళీ పాడైపోతాయి అని జస్ట్ షాలో ప్యాన్ ఫ్రై లేదంటే షాలో ఫ్రై అంటారు కదా, అలా అయితే చేసేసాను అనమాట. ఇంకా ఈ సీజన్లో మనకి కందికాయలు కూడా వస్తూ ఉన్నాయి కదా. సో కందికాయలు అయితే మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా కనపడితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మేమైతే కనపడ్డప్పుడు తెస్తూ ఉన్నాం, కానీ వాటిని జాగ్రత్తగా తినాలి. మనం 1 kg తెస్తే అందులో వచ్చేది మనకి జస్ట్ 200 grams ఆర్ 250 grams. కానీ ప్రోటీన్ కదా, హెల్త్ కాబట్టి ట్రై చేయాలన్నమాట. సో ఖచ్చితంగా మీకు అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. యాక్చువల్గా అనపకాయలు కూడా వస్తాయి. మాకైతే ప్రజెంట్ కందికాయలు దొరికాయి. ఇప్పుడు ఇంకా రేగిపళ్ళ కోసం వెయిటింగ్ నేను. సో చూసారు కదా, స్ప్రౌట్స్తో వెజ్ కట్లెట్ ఎలా చేశాను, ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు కందికాయలు దొరుకుతున్నాయా, మీ దగ్గర కేజీ ఎంత ఉన్నాయి కామెంట్ చేయండి. ఇక్కడైతే 120 అలా ఉన్నట్టున్నాయి కందికాయలు. సో ఇప్పుడైతే మనం అస్సలు లేట్ చేయకుండా ఈ స్మిటన్ పార్సల్ ఏమేమి వచ్చాయి చూపించేస్తాం. అసలు ఎంత ఎక్సైటింగ్గా ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్యాక్ మొత్తం వచ్చేసి మనకి 235 రూపీస్ అయితే పడింది. ఇది చూపిస్తాను లాస్ట్లో, మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు అనమాట. అంతకంటే ముందు నేను ఇది యాక్చువల్గా అన్నెసరీగా తీసుకున్నాను అనిపించింది. తీసుకున్న తర్వాత జస్ట్ బాడీ బటర్ అనమాట. ఇది చాలా క్యూట్ బాక్స్ వచ్చేసింది. ఇది కంపెనీ ఏంటి, అనూరట ఏదో. బాడీ బటర్ అంటే మాయిశ్చరైజర్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ నుంచి గ్రీన్ టీ టోనర్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఏంటి అంటే పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఇది టోనర్ అనేది మనకి ఇప్పుడు ఏదైనా సోప్తో అలా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే పోవడానికి టోనర్ వాడతారు. కానీ నేను సుండిపిండి వాడతాను కాబట్టి అవసరం లేదు, కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తప్పదు కదా, అందుకని తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ బీ బ్లంట్, లాస్ట్ టైం కూడా తెప్పించా కండిషనర్. నాకు కుంకుడుకాయలతో చేస్తాను కాబట్టి ఓన్లీ కండిషనర్ చాలా అనమాట.
సో ఇది ఒక కండిషనర్ తీసుకున్నా, ఇదైతే బాగుంది కండిషనర్. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ప్లమ్ నుంచి మనకి మేకప్ క్లెన్జర్ బామ్ అని ఒకటి ఉంటుంది కదా, లాస్ట్ టైం తెప్పించాను. జస్ట్ ప్యాకింగ్ చూసి అదే అనుకొని తీసుకున్నానా. ఇది వచ్చేసి ఫేస్ మాస్క్ అంట, ఇదేదో జస్ట్ ఫేస్ మాస్క్ అని చెప్పారు. సో నాకు తెలిసి ఒక 2-3 టైమ్స్కి వస్తుండొచ్చు. కానీ ప్యాకింగ్ చూడండి ఎంత క్యూట్ ఉంటుందో, చాలా క్వాలిటీ ఉంటాయి ప్యాకింగ్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓటరీ నుంచి, ఇది ఆ క్వాంటిటీ నాకు తెలిసి ఎంత వచ్చింది, స్క్రబ్, ఓటరీ స్క్రబ్ అనమాట. స్టిల్ నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు తెలుసా. ఈ ఓటరీ స్క్రబ్, ఏ స్క్రబ్ అయినా కూడా ఎక్కువ రబ్ చేయకుండా ఈ వింటర్ సీజన్లో స్కిన్ని కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకు అంటే అసలే ఉండే ఆయిల్ కూడా పోతుంది అనమాట. ఇంకా కమింగ్ సమ్మర్ కాబట్టి అప్పుడు తోమచ్చు ఎలా కావాలంటే అలా. ఇంకా నెక్స్ట్ అస్సలు ఇదైతే హైలైట్ తెలుసా ఈ ప్రోడక్ట్. ప్రైస్ చెప్పనా, 215 రూపీస్ అంట ఇది ఒక్కటి. ఈ 215 రూపీస్, 250 రూపీస్ డర్మా వాళ్ళది. దీన్ని ఏమంటారు, సీరం. చూడండి అసలు ఇలాంటి ప్రోడక్ట్ కొనాలి అంటే మనకి అంతంత అవుతుంది. నెక్స్ట్ పార్సిల్ అయితే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. చాలా చిన్నది వస్తుంది అనుకున్నానా, సో ఇదైతే చాలా బాగా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది అనమాట. ఇది ఫేస్ మాస్క్. ఎలా వచ్చింది నేను అసలు చూడలేదు యాక్చువల్గా. ఇప్పుడు వింటర్ కదా, సో ఇవన్నీ వాడాలి అంటే ఓకే ఇలా ఉంది. రెడ్ క్లే మాస్క్ అని చెప్పారు. ఓకే, మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సో వింటర్లో ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఉంటాయి కదా, మనం మళ్ళీ తీసి కలిపి ఇవన్నీ కాకుండా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది చూడగానే అసలు ఎప్పుడో కాలేజ్ డేస్లో నాకు ఫస్ట్ టైం ఇది ఏంటి అంటే క్లెన్జింగ్ మిల్క్ అనమాట. ఇది నాకు మంజు చెప్పింది అనుకుంటా. సో ఈ క్లెన్జింగ్ మిల్క్ నాకు చూడగానే జస్ట్ అసలు ఎందుకు వాడతారు ఏంటి పక్కన పెట్టేస్తే, జస్ట్ క్లెన్స్ అంటే మనం క్లీన్ చేసుకోవడానికే కదా. సో చాలా రోజులు అయిపోయింది ఈ నేమ్ విని అని చెప్పి తీసుకున్నా తెలుసా. నేను అసలు ఈ మధ్యకాలంలో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా క్లెన్జింగ్ మిల్క్ అనేది అసలు కొనలేదు. సో పేరు కోసం కొన్నా తెలుసా, క్రేజీగా. సో అమ్మో మీరు ఇక్కడ ఇవన్నీ కౌంట్ చేసేస్తారేమో, అయ్యయ్యో అయినా నేను ముందే చెప్పమన్నాను కదా. నెక్స్ట్ ఇంకొక క్రేజీ స్టఫ్ అయితే చూపిస్తా. ఇదేంటి అంటే కొన్ని మనకి 30 రూపీస్ 40 రూపీస్ అని కొన్ని పెడతారు అనమాట, డీల్స్ లాగా. అందులో ఈ దాన్ని ఏమంటారు, ఫేషియల్ బ్రష్ ఉంటుంది కదా, మనం జస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అంటే ఈజీగా ఇప్పుడు ఈ వింటర్లో మళ్ళీ చేయి పెట్టి వాష్ చేసుకొని కాకుండా జస్ట్ అలా తీసుకొని ఇలా క్రేజీగా ఉంటుందని తీసుకున్నా అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే. లాస్ట్లో ఇది ఒక 40 రూపీసా 30 రూపీసా ఎంత పడింది, 25 ప్రైస్ ఐడియా లేదు. ఇది వచ్చేసి వుడెన్ బ్రష్ అనమాట. సో ఎకో ఫ్రెండ్లీగా మారిపోదాం అనుకున్నాం కదా, నేను చాలా ఎకో ఫ్రెండ్లీ అయిపోయాను అబ్బా. ఇప్పుడు కుంకుడుకాయలు, అలాగే సుండిపిండి, ఇంకా బ్రష్ త్రిఫల్ చూర్ణం, సో అలా అనమాట. సో అలా త్రిఫల్ చూర్ణం వాడేటప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ బ్రష్ ఎందుకు అని వుడెన్ బ్రష్ అయితే తీసుకున్నా. ఈ ప్యాకింగ్ కూడా చూసారా ఎంత నీట్గా పంపించారో. సో చాలా అంటే చాలా బాగుందనమాట. ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. ఎవరైనా క్రీమ్స్ ఇవన్నీ వద్దు అనుకుంటే మంచిగా ఇలాంటి థింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ అట్లీస్ట్ ఒక హాఫ్ అయినా అయిపోతే నెక్స్ట్ ఆర్డర్ చేద్దామని వెయిటింగ్. మీకు ఏమైనా క్రేజీ ప్రోడక్ట్స్ ఉంటే షేర్ చేయండి ప్లీజ్, నేను నెక్స్ట్ టైం తీసుకుంటాను. మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఇది ఈ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది తెలుసా. మనమేమో 235 రూపీస్కి ఇవన్నీ తీసుకున్నాము. ఇది వచ్చేసి విటమిన్ సి ఫేషియల్ కిట్ అనమాట. ఇందులో మనకి అన్ని సాషెస్ వస్తాయి. నేను ఇప్పుడే చూస్తున్నా టు బీ ఫ్రాంక్. అంటే ఫేషియల్ కిట్ అంటే ఇవన్నీ ఉంటాయని తెలుసు. వామ్మో ఏంటి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. సీరం వచ్చింది, ఫేస్ ప్యాక్, మసాజ్ జెల్, మసాజ్ క్రీమ్, స్క్రబ్, అలాగే క్లెన్జింగ్ జెల్. సో అప్పుడప్పుడు ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది అలా అనమాట. ఈరోజు ఈ ప్యాకింగ్తో అయితే నేను సూపర్ హ్యాపీ అయిపోయాను. కొన్నైనా వాడితే నెక్స్ట్ ఆర్డర్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఎలా చేస్తున్నారు. సారీ, నేను ఇంకో మర్చిపోయిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ ప్యూర్ గులాబరీ జెల్ అంట. అంటే రోజ్ వాటరే. ఈ రోజ్ వాటర్ ఏంటి అంటే 30 ml అన్నారు. ఇంకా ఈరోజు ఇంకా క్రేజీ స్టఫ్ ఏంటి అంటే ఈరోజు డేట్ ఏంటి, 4th అనుకుంటాను కదా. థర్డ్ నైట్ ఆల్మోస్ట్ 10:30-11 టైంకి ఆర్డర్ చేసాము. అప్పుడే వచ్చేసింది. అంటే చలిగా ఉంది కదా, ఏంటో థర్మల్స్ అంటూ ఉన్నారు. సో వాటి సంగతి ఏంటో చూద్దామని తెప్పించా. ఇది చూస్తున్నారు కదా, మనకి సెట్ డ్రెస్ వచ్చేసి మనకి 850 అలా పడ్డట్టుంది అనమాట. ఇదైతే తీసుకున్నా. సో ఇది వేసుకుంటే మనకి చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుందంట.
అంటే మళ్ళీ జాకెట్స్ అవి ఇవి వేసుకోకుండా మన హైదరాబాద్ చలికి మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా చాలా వేసుకోవాలట. సో ఇది చూస్తున్నారు కదా, నేనైతే తెప్పించుకున్నా. మంచిగా జిప్లాక్ బ్యాగ్ అయితే వచ్చిందనమాట. నాకు ఈ ప్యాకింగ్ చూస్తే నేను సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. కవర్ కూడా యూస్ఫుల్గా ఉండాలి కదా. సో మీరు ఎవరైనా థర్మల్స్ యూస్ చేస్తున్నారా ఏంటి అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అన్నట్టు వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇవన్నీ ట్రావెల్ ఫ్రెండ్లీ, మనకి హ్యాపీగా క్యారీ చేయొచ్చు చిన్న చిన్న ట్రయల్ ప్యాక్స్ అని. ఈ రోజు నేను నిజంగా ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. ఈ వీకెండ్ మేము వెళ్తున్నాము ఒక 2 days అవుటింగ్ కోసం. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని, ఇంకా ఇప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ బిజీలో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని అసలే బాగాలేదు, అక్కడికి వెళ్ళి ఏమవుతుందో తెలీదు. సో మొత్తానికి వీడియో అంటే మాట్లాడుతున్నానా, లేదు అంటే బెబ్బెబ్బెలాగా ఉంటున్నాను తెలుసా, క్రేజీ అసలు. సో ఇప్పుడు నేను డ్రెస్సెస్ పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఒక ట్రావెల్ బ్యాగ్ అని ఒకటి కొనుక్కుంటానా, అది ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు అది వెతికి బ్యాగ్ ప్యాక్ చేసి